హాయ్ అండి. ఎప్పుడు మనకి టికెట్ టు ఫినాలే ఉంటుంది కదా! ఈసారి టికెట్ టు ఫినాలే పేరు మార్చి ఎఫ్ఎఫ్ అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అని పెట్టడం అయితే జరిగింది. ఉన్నాడు ఒక్క నిమిషం స్పెక్ట్స్ పడిపోతున్నాయి. ఫస్ట్ ఫైనలిస్ట్ అని పెట్టడం జరిగిందన్నమాట. ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి రెండిటికి మీనింగ్ ఒకటే. బట్ నేమ్ అయితే చేంజ్ చేశారు. మరి ఇప్పటిదాకా ఎన్నయినాయంటే 4 టాస్క్‌లు అయితే జరగడం జరిగింది. ఆ 4 టాస్క్‌లు ఏం జరిగాయి? దాంట్లో ఎవరు ఔట్ ఆఫ్ ది రేస్ అయిపోయారు అని చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది ఏంటంటే అగ్ని పరీక్షలో ఆ బాక్స్ అది ఉన్నది కదా! సేమ్ అదే ఇక్కడ తెచ్చిపెట్టడం జరిగింది. అది చూసిన వెంటనే డెమోన్ కళ్యాణ్ కళ్ళల్లో అయితే వెలుగైతే జరిగింది. ఆహా! మేము ఆడాం కదా! అని చెప్పేసి, తెలుసు కదా! అని చెప్పేసి. బట్ ఇక్కడ కూడా గేమ్స్ ఆడాల్సిందే. ఎవరు అవుతారనుకుంటున్నారు మీరు? ఈసారి ఎఫ్ఎఫ్ ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరవుతారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? మరి ఇవన్నీ తెలుసుకునే ముందు ముందుగా మీరేం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది వస్తుందండి. అందుకని సబ్స్క్రైబ్. ఇప్పుడు సీజన్ 9 వెళ్ళిపోయే లోపల ఒక 2000 సబ్స్క్రైబ్స్ అన్నా అయితే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాను. అసలు ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తారని కోరుకుంటున్నాను. ఈ ఒక్క హెల్ప్ చేయండి. ప్లీజ్, 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 ప్లీజ్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టాస్క్ అనేది జరుగుతుంది కదా! ఫస్ట్ ఏంటంటే ఆ బ్లాక్స్ అనేది పెడతారు. దాంట్లోకి ఒకళ్ళనేది ఆట మొదలుపెట్టాలి కదా! దాని గురించి ఒకళ్ళు రావాలి. అందుకని ఏం చేస్తారంటే ఎవరినైనా ముగ్గురిని వాళ్ళంతట వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని అంటారనమాట. బిగ్ బాస్ ఏం చెప్పాడు? ప్రతి ఒక్కళ్ళకి ఛాన్స్ దొరుకుతది అన్నారు. అప్పుడేంటంటే ప్రతి వాళ్ళు కొట్లాడుకోవాలని అనుకోలేదు. ప్రతి వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది కనుక ఎవరైనా పర్వాలేదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అప్పుడు తనూజ ఏమంటుందంటే ఫస్ట్ కళ్యాణ్, డెమోన్ ప్లస్ ఎవరు ఇమాన్యుల్ వెళ్తారండి. అంటే ఈళ్ళు ముగ్గురు మంచిగా ఆడతారు కదా! ఫిజికల్ టాస్క్. ఫస్ట్ టాస్క్ ఏం పెట్టలేదనుకో చెప్పలేదు. చెప్పకుండానే ముగ్గురిని ఎంచుకోమంటే ఈళ్ళు ముగ్గురిని ఎంచుకుంటారు. అప్పుడు ఫస్ట్ రీతు కామ్‌గా ఉంటుంది. తర్వాత ఆలోచిస్తుంది. రీతు ఎక్కువగా ఆలోచిస్తుంది. గేమ్స్ ఆడడం తాపత్రయం ఎక్కువగా ఏదో చేయాలని అనుకుంటుంది కదా! అందుకని రీతు ఆలోచించి తనూజ దగ్గరికెళ్ళి లేదు ఫస్ట్ ఎవరు ఆడతారో వాళ్ళకి 2 ఛాన్స్‌లు ఎలాగైనా వస్తాయి. ఏదో ఉన్నది అందుకని నేను ఆడతాను ఈసారి అని అంటుంది. అప్పుడు డెమోన్ కూడా సీరియస్ తీసుకో డెమోన్ రీతు అనేసరికి ఎలాగైనా డెమోన్ తగ్గిపోతాడు. మనకు తెలిసింది ఆ విషయం. అందుకని చెప్పేసి ఏంటంటే డెమోన్ కూడా అనుకుంటాడు ఏమిటంటే సరే ఓకే. మనం ఎలాగైనా అందరికీ ఛాన్సెస్ వస్తాయే గనుక వెళ్ళిపోదామని చెప్పేసి ఒక దాంట్లో ఎలాగైనా రీతు ఫైట్ చేస్తుంది కళ్యాణ్‌తోని, డెమోన్‌తోని, ఇమాన్యుల్ వీళ్ళందరితోని. కానీ వీళ్ళందరూ ఏమీ మాట్లాడుకోరు. తర్వాత ఫైనల్‌గా ఏంటంటే ఇప్పుడు రీతుకి, తనుజాకి మధ్య కూడా ఫైట్ అవుతుంది. ముందు వాళ్ళ ముగ్గురి పేర్లు అనౌన్స్ చేసినప్పుడు కామ్‌గా ఉన్నా. ఇప్పుడు కూర్చొని మళ్ళీ నేను ఆడతానంటావు ఏంటి అని చెప్పేసి నా నాలుక ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు నాకు. బిగ్ బాస్ చెప్పాడు కదా! టైం తీసుకొని చెప్పమని చెప్పేసి నీకెందుకు అంత తొందర అది ఇది అని చెప్పేసి అని అంటుంది. ఫస్ట్ రీతు ఏమి అనదు. వాళ్ళు ముగ్గురు అనేసరికి ఓకే అన్నట్టుగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇది చేస్తుందన్నమాట. ఒకసారి లైవ్ కూడా చూస్తే మీకు బాగా అర్థమైపోతది. తర్వాత ఇలా అంటుందన్నమాట. సరే ఓకే. ఫైనల్‌గా డిసైడ్ అయిపోతారేంటంటే ఇమాన్యుల్ ప్లస్ కళ్యాణ్ తర్వాత రీతు అని చెప్పేసి. అప్పుడు రీతు వచ్చిన తర్వాత గేమ్‌లోకి వచ్చిన తర్వాత అనుకోని ఉంటది. ఎందుకురా బాబు వచ్చానని చెప్పేసి. బట్ 2 ఛాన్సెస్ వస్తుందని చెప్పేసి హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. దాంట్లో ఏంటంటే ఇది మనకు చూడడానికి చాలా సింపుల్ గేమ్‌గా అనిపిస్తుంది గానీ సింపుల్ గేమ్ కాదండి ఇది. ఎందుకంటే బ్రెయిన్‌తో ఆలోచిస్తూ ఫిజికల్‌గా కూడా మనం ఆడాల్సొస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఒక నంబర్ చెప్తారు. ఆ నంబర్‌తో పాటు ఇక్కడ మన కౌంటింగ్ కూడా రావాలి బాగానే మ్యాథ్స్‌లో. అంటే గబగబా చేయాలి కదా! బిగ్ బాస్ 1 అన్నాడనుకోండి 19 - 18 = 1 అని చెప్పి తెలుసుకోవాలి. ఇంకా ఒకప్పుడు 3 నంబర్‌లొస్తాయి. అందుకని బిగ్ బాస్ ఏ నంబర్ చూస్తారో ఆ నంబర్ బోర్డ్‌ని తీసుకొని వెళ్ళి అక్కడ కెమెరాకి చూపించాలన్నమాట. దాంట్లో అంటే ఫిజికల్‌గా కూడా ఉంటుంది. ఒకప్పుడు ఒకే బోర్డ్ ఉంటే ఆ బోర్డ్ మీద పడతారు. అంటే క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్‌గా ఉండాలి. తర్వాత ఫిజికల్‌గా కూడా యాక్టివ్‌గా ఉండాలి గదా! దీంట్లో ఏంటంటే ఇమాన్యుల్ ఫస్ట్ తీసేస్తాడు. తర్వాత కళ్యాణ్ తీస్తాడు. తర్వాత ఒకే దాని మీద అందరూ పడతారు. అని చేస్తే ఈ దాంట్లో రీతు అయితే తీయలేకపోతుంది. రీతు ఔట్ ఆఫ్ ది టాస్క్ అవ్వదు. బట్ ఈ ఆటలో రీతు పెర్ఫార్మన్స్ అయితే అంతగా ఉండదన్నమాట. తర్వాత కళ్యాణి, ఇమాన్యుల్ అయితే తీయడం వల్ల ఇమాన్యుల్ అయితే ఈ ఫస్ట్ టాస్క్‌ని గెలవడం అయితే జరుగుతుంది. అప్పుడు ఇమాన్యుయల్ ఫస్ట్ దాంట్లో చెక్స్ పెడతారు గదా! ఆ చెక్స్ దాంట్లో ఎవరు ఏ ప్లేస్‌లో నించోవాలో వాళ్ళంతట వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అందుకని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్కళ్ళు నించుంటారు. ఇప్పుడేంటంటే ఇమాన్యుయల్ కదా ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ ఏంటంటే ఈ అంటే లెఫ్ట్, రైట్, ముందు, వెనకాతల ఉంటాయి గదా! ఈ 4 వైపుల నుంచి తనకు దగ్గరగా ఉన్న వాళ్ళని తను సెలెక్ట్ చేసుకోవాలి ఇమాన్యుయల్ మాట. అది మాట. అలా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇమాన్యుల్ ఎవరు చేస్తే పక్కనే సంజన గారు ఉంటారు. అందుకని సంజనాని సెలెక్ట్ చేస్తాడనమాట. సంజనాని సెలెక్ట్ చేసి ఇమాన్యుల్‌కి, సంజనాకి మధ్యన టాస్క్ అయితే జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటంటే తాడుని పట్టుకొని బాల్స్ వేసుకోవాలన్నమాట. ఇది. అసలు యాక్చువల్‌గా లైవ్‌ని కూడా అబ్జర్వ్ చేస్తే ఇమాన్యుల్ ఒకసారి వదిలేస్తాడు. తర్వాత ఒకసారి సంజన గారు కూడా వదిలేస్తారు.
వదిలేస్తే తర్వాత రీతు అక్కడ సంచాలకుగా ఉంటుంది కదా! రీతు ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం ఏం పెట్టిందంటే అక్కడ, తాడుని వదిలేసినా సరేను, వదిలేసినప్పుడు ఒక బాల్‌ని తీసి కింద పడేయాలని చెప్పేసి. ఎప్పుడైతే టాస్క్ వదిలేసాం. దాంట్లో నేనంటే సంజన గారి బాల్స్ తక్కువగా ఉండడం వల్ల సంజన గారైతే ఓడిపోవడం జరుగుతుంది. ఓడిపోవడం అయితే జరుగుతుంది. తర్వాత గానీ అక్కడ మనకి చూపించడం ఏంటంటే, సంజన గారు తాడు వదిలేసారు కనుక ఇమాన్యుల్ గూడా వదిలేస్తాడక్కడ తాడని మాత్రం. అలా అవుతుంది. అప్పుడేంటంటే సంజన గారి బాక్స్ గూడా ఇమాన్యుల్‌కి కలిసిపోతదనమాట. సంజన గారు ఔట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతారు. ఇప్పుడు సంజన బాక్సు, ఇమాన్యుల్ బాక్సు ఒకటైపోయి ఇమాన్యుల్ దగ్గరేంటి 2 బాక్సులొస్తాయన్నమాట అది. తర్వాత ఏంటవుతుందంటే మళ్ళీ బిగ్ బాస్ చెప్తాడు ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి. ఆ ముగ్గురు ఎవరవుతారంటే ఈసారి ఎవరు డెమోను, భరణి గారు, తర్వాత తనూజ. ఫస్ట్ టాస్క్‌లోనే భరణి గారు వెళ్ళడానికి రెడీ అవుతే, భరణి గారిని ఏం చేస్తుందంటే తనూజ ఆపేస్తుందన్నమాట. ఇదే విషయం వెళ్ళి సుమన్ శెట్టికి చెప్తాడు. తనూజ నన్ను ఆపేసింది అందుకే నేను ఆపానని. ఎందుకంటే ఇప్పుడు ఈ టాస్క్‌లో తనూజ కొంచెం మాస్టర్ ప్లాన్ వేస్తుంది కదా! ఇక్కడ ముగ్గురున్నారు. ముగ్గురున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే తనూజ ఏమనుకుంటే తనూజ, భరణి గారు కలిసి ఆడుకుందామని అనుకుంటారు. అంటే తోసుకోవడాలు అవి చేసుకోకుండా ఉంటే డెమోన్ మీద పడితే డెమోన్ ఔట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతారు కదా అని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు ఆ ఆటలో నుండి మట్టిలో నుంచి ఫ్లవర్స్ తీసుకొనొచ్చి వాళ్ళు అరేంజ్ చేసుకుంటూ ఉండాలి పెట్టాలన్నమాట. అక్కడ మాత్రం డెమోను ఫిజికల్ అవుతాడు. తనూజ కూడా ఫిజికల్ అవుతాడు. డెమోన్ కొంచెం ఎక్కువ అవుతాడు. అయినట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే భరణి గారు, తనూజ ఇద్దరు తోసుకోవటం లేదు. ఇక్కడ తోసుకునేది ఎవరున్నారు? డెమోన్ ఎక్కువ తోస్తున్నాడు. డెమోను తనూజ కూడా ఇద్దరిని పట్టు నిజంగా చాలా బాగానే ఆడుతుంది తనూజ కూడా. ఏంటంటే భరణి గారిని ప్లస్ డెమోన్ ఇద్దరిని పట్టి వెనక్కి లాగుతుంది. తర్వాత డెమోన్ కూడా తోస్తుంటే డెమోన్‌కి కోపం ఏంట్రా అలా తోస్తున్నావు నువ్వనంటే, డెమోన్ ఏమంటుందంటే డెమోన్ అంటాడు ఒక్కసారి తంతే నువ్వు అక్కడికెళ్ళి పడతావు నువ్వు. నేను అలా తోస్తున్నా అంటే నువ్వు కూడా తోస్తున్నావు కదా! ఎందుకంటే తనూజకి, డెమోన్‌కి కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. ఇద్దరికీ పడటం లేదసలు. కానీ ఆ టాస్క్‌లో గెలిచింది ఎవరు అనంటే తనూజ అయితే గెలుస్తుంది. భరణి గారు ప్లస్ డెమోన్ ఇద్దరు ఓడిపోతారు. తర్వాత ఇప్పుడు తనూజ కదా గెలిచింది. ఇప్పుడు తనూజ ఎంచుకోవాలన్నమాట ఎవరినైనా సరే. అంటే లెఫ్ట్, రైటు, ముందు, వెనకాతల దగ్గరలో ఉన్న వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని మళ్ళీ సెలెక్ట్ చేసుకోకూడదు. అప్పుడు తనూజ పక్కన సుమన్ శెట్టి ఉంటాడు. అందుకని సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటది. సుమన్ శెట్టి చాలు. కానీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే తనూజ ఓడిపోతుంది. సుమన్ శెట్టి గెలిచిపోతాడు. అది నిజంగా. అదేంటంటే వాటర్ టాస్క్ ఒకటి పెడతారు వాటర్‌ని. దాంట్లో ఏంటంటే తనూజ ఇద్దరు చాలా పోటీ పడతారు. కానీ లాస్ట్‌లో సుమన్ శెట్టి గెలిచిపోతాడట. అది చూడండి. ఇప్పుడేమవుతుందంటే తనూజ ఒక టాస్క్ ముందు గెలిచింది. అది ప్లస్ ఈ బాక్స్ 2 బాక్సులు ఉంటాయి కదా! ఈ 2 బాక్సులు సుమన్ శెట్టికెళ్ళిపోతాయి. ఇప్పుడు సుమన్ శెట్టి దగ్గర ఎన్ని అయిపోయి 3 బాక్సులు అయిపోయాయన్నమాట. అది మాట. తనూజ ఔట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతుంది. ఇలాగవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సుమన్ శెట్టి ఎంచుకోవాల్సొస్తది. సుమన్ శెట్టి ఎంచుకోవాలంటే ఇప్పుడు సుమన్ శెట్టి ఏం చేస్తాడంటే డెమోన్‌ని ప్లస్ కళ్యాణ్ ఎంచుకుంటాడట. తను ఎలా ఎంచుకున్నాడు అని చెప్పేసనంటే పక్కపక్కన ఉన్న బాక్సుల్లోనే కదా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి డెమోని, కళ్యాణ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు డెమోను, కళ్యాణ్ ప్లస్ సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు ఆడతారు. వీళ్ళ ముగ్గురు ఆడినప్పుడు ఏ టాస్క్ అంటే చాలా టాస్క్ అంటే పెంకులు ఏరుకునే టాస్క్ అనేది ఇస్తారు. ఆ టాస్క్‌లో చాలా డెమోను, కళ్యాణ్ చాలా ఫిజికల్ అవుతారు. చాలా ఫిజికల్ అవుతారు. దీంట్లో కొన్ని అనకూడని మాటలు కూడా అనడం జరిగింది. అది ఎవరు అనుకుంటున్నారు? కళ్యాణ్ అనుకుంటున్నారు. కళ్యాణ్ కాదు. డెమోన్ నోటి నుండి వచ్చినట్టు వినబడ్డాయన్నమాట. లైవ్ వాళ్ళు తెలుస్తుంది. కొంచెం బీప్ మాటలైతే అంటే ఎవరిని ఉద్దేశించి కూడా ఆ ఆటలో ఆడడం అయితే జరిగింది. డెమోన్, కళ్యాణ్ అయితే ఫిజికల్ అవుతారు. కానీ దీంట్లో డెమోన్ గెలిచాడు. డెమోన్ అయితే గెలవడం జరిగింది. మరి ఆ పెంకులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు. డెమోన్ దగ్గర ఎక్కువ ఉండడం వల్ల డెమోన్ అయితే గెలవడం జరుగుతుంది. కానీ కళ్యాణ్ ప్లస్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ ఓడిపోతారు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు ఔట్ ఆఫ్ ది టాస్క్ అవుతారు అంటే నాకు తెలిసినంత వరకు సుమన్ శెట్టి అవుతాడు. కొంచెం పెంకులవి తక్కువగా తన దగ్గర ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఔట్ ఆఫ్ ది టాస్క్ తను అవుతాడు. నా ఉద్దేశం ఇప్పుడు ఎలా ఉంటుందంటే టాస్క్ ఇప్పుడు కళ్యాణ్ దగ్గరికి ఎన్ని అయిపోతాయి? సుమన్ శెట్టి దగ్గర ఆల్రెడీ 3 బ్లాక్స్ ఉన్నాయి. 3 బ్లాక్స్ ప్లస్ కళ్యాణ్ అంటే డెమోన్‌ది ఒకటి 4 బ్లాక్స్ అనేది డెమోన్ దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు అందరి దగ్గర ఎక్కువ ఉన్నది డెమోన్ దగ్గర ఎక్కువ బాక్సులు ఉన్నాయి. కానీ డెమోన్ దగ్గర ఎక్కువ బాక్సులు ఉన్నాయి. డెమోన్ గెలిచిపోతాడా? లేదు గెలవడం. ఎందుకంటే లాస్ట్‌లో ఎవరితో ఆడతారో వాళ్ళతో ఓడిపోయాడు అనుకోండి వాళ్ళకెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే రీతూని ఎవరు కన్సిడర్ చేయట్లేదు. లాస్ట్‌లో పెట్టుకుందాంలే రీతూని అని అనుకుంటున్నారు. ఏమో ఆటలో రీతూ గెలిచిపోయి రీతూ టికెట్ టు ఫినాల్ అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఇమాన్యుల్ దగ్గర ఓన్లీ 2 బాక్స్ ఉన్నాయి. తర్వాత డెమోన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 బాక్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇది గేమ్ అయితే చాలా రసవత్తరంగా జరుగుతుంది. మన అగ్ని పరీక్షలో చూసింది. అప్పుడు అగ్ని పరీక్షలో లాస్ట్‌లో నెమ్మదిగా ఉండి మనీష్ కొట్టేస్తాడనమాట. అది మరి ఈసారి ఎవరు కొడతారు? నా ఉద్దేశం ప్రకారం రీతు అయినా కొట్టేసినా తప్పులేదు. కానీ ఇమాన్యుల్ లాస్ట్‌లో ఉండి ఇమాన్యుల్ చాలా ఫిజికల్ తనతో ఎవరు ఆడతారు?
ఇమాన్యుల్ డెఫినెట్గా గెలిచిపోతాడు. అందుకనే ముందుగా ఇమాన్యుల్ ఎవరిని టచ్ చేయట్లేదు. ఇమాన్యుల్ అయిపోయినా మనకి ఇది చెప్పలేదు. తర్వాత ఏమో కళ్యాణ్ ఛాలెంజ్ చేశాడు కనుక ఏం బిగ్ బాస్ చేతిలో ఉంటుంది ఎవరిని గెలిపించాలని చెప్పేసి. ఛాలెంజ్ చేశాడు కదా వీడిని ఓడిపించేద్దాం అనుకుంటే డెమోని ఓడిపించేయచ్చు కూడా. లేకపోతే లేదు ఇమాన్యుల్ చేయాలంటే ఇమాన్యుల్ కూడా చేయగలడు బిగ్ బాస్ ఆ టాస్క్ పెట్టి ఆ విధంగా. మరి మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఏం చేయాలి? ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. ఓకే బాయ్ బాయ్.